ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మన ఎడల చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన 3 మాసములు కూడా దేవుడు మనతోనూ మన కుటుంబంతోనూ తన దేవదూతలను కాపుదలగా ఉంచి దేవుడు మనల్ని నడిపించి ప్రతి సందర్భంలో కూడా మన ప్రతి అవసరతలను సంధించి అద్భుతములు ఆశ్చర్యకార్యములు దేవుడు జరిగించినాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే నూతన మాసంలో దేవుడు నడిపించినట్లుగా మీ ప్రార్థనా విజ్ఞాపనలో దేవుడు ఈ నెల ఏ కార్యాలు మీ జీవితంలో జరిగించాలని మీరు ఆశపడుతూ ఉన్నారో ఆ కార్యాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించండి. ఎదురు చూడండి, దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తారు. మాసం అంతా కూడా ఈ 2 నిమిషాల సందేశము 2 నిమిషాలు ఉండునట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీలో చాలామందికి తెలుసు, మాసపు మొదటి దినం మటుకే కొన్ని ప్రకటనలు ఉంటాయి. కనుక దయచేసి మీరందరూ కూడా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో మొదటి ప్రకటన, మా కొరకు మా కుటుంబం కొరకు క్రైస్ట్ షాలోం పరిచర్య కొరకు దయచేసి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచి అనేకులకి దీవెనకరంగా ఉంచుచూ ఉండగా మేము ఇంకా నమ్మకంగా దేవుని సేవ చేయనట్లుగా మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మా పరిచర్లో చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకొలది ఫోన్పే ద్వారా కానివ్వండి, గూగుల్ పే లేకుంటే మా బ్యాంక్ అకౌంట్ ఉంది. తద్వారా మీ యొక్క అమూల్యమైన కానుకల్ని ఈ పరిచర్య కొరకు మీరు పంపించినట్లయితే ఇంకా నమ్మకంగా ఇంకా బలంగా ఈ పరిచర్యను విస్తరించడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. కనుక ప్రార్థించండి, ఆర్థికంగా సహాయం చేయండి. 3వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, గడచిన మాసము అనేక మంది ఆర్థికంగా సహాయం చేశారు. వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2 నిమిషాల సందేశాన్ని ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను అనేక మంది షేర్ చేస్తున్నారు ఆయా గ్రూపుల్లో. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పమంటారా? ఈ పరిచర్య కొరకు సహకరించి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు అందిస్తున్న మీ అందరిపైన కూడా దేవుడు మెండైన దీవెనలు కుమ్మరిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కొంతమందికి మరి వీడియోస్ వస్తే వాక్యం రావడం లేదు, వాక్యం వస్తే వీడియోస్ రావడం లేదు. అటువంటి సమస్య ఏదైనా ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి. దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ కార్యక్రమం పేరేంటో తెలుసా ప్రియులారా? ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్మును బలపరచడానికి దేవుని యొద్ద నుండి బలపరచే ఒక మాట, ఒక వాగ్దానము. కనుక ఉదయకాల సమయంలో మిస్ కాకుండా చూడండి. కొంతమంది 10 గంటలకు చూస్తున్నారు, కొంతమంది సాయంకాలం 6 గంటలకు చూస్తున్నారు, కొంతమంది నైట్ చూస్తున్నారు. మీరు ఏ టైంకి చూస్తున్నారో అవన్నీ కూడా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. కనుక దయచేసి ఉదయకాల సమయంలో నిద్ర లేచిన తర్వాత మీ వ్యక్తిగత ప్రార్థన ముగించిన తర్వాత ఈ 2 నిమిషాల సందేశాన్ని మీరు ఆలకించాల్సిందిగా, అనేకులకి షేర్ చేయాల్సిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మాసం కొరకు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడని మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కటిగా విడమర్చి మీకు చెప్పమంటారా ప్రియులారా? మొట్టమొదటిగా మీరు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఈ నెల ఏ పనులు చేయాలనుకుంటున్నారు, ఏ కార్యాలు చేయాలనుకుంటున్నారు, ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ పనులు చేయాలనుకుంటున్నారో మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మార్గములన్నీ కూడా ముందు ఎక్కడ ఉంచాలి అంటే దేవుని పాద సన్నిధిలో ఉంచాలి. ఎలా ఉంచాలి? ప్రార్థన ద్వారా. ఉదయకాల సమయంలో ఏమేమి కార్యాలు చేయాలనుకుంటారో అవన్నిటిని రాసుకున్నారా? ప్రభు సన్నిధిలో పెట్టండి. ప్రభువా, ఈ నెల ఇంటి పని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, వివాహాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం, ప్రభువా ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఈ పని ప్రారంభించాలనుకుంటున్నాం, నీ చిత్తం ఏంటో ప్రభువా, మీ ఉద్దేశం ఏంటి ప్రభువా, మీపై ఆధారపడుతున్నాం ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభువా, మీరు నడిపించండి ప్రభువా. ఈ మాటలన్నీ మీరు చెప్పగలిగితే బలమైన దేవుని కరము మీకు తోడుగా వచ్చి అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. నీ మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించాలి. అప్పుడు జరిగే అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా? కిందున్న వాక్యాన్ని చదవమంటారా? నీవు ఆయనను నమ్ముకొనుము. కొంతమంది దేవుని కోసం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి ఈ పనులు జరగాలి ప్రభువా అంటారు, కానీ అవిశ్వాసం ఉంటుంది వాళ్ళ.
జరుగుతుందని నమ్మరండి. ఒకటి, దేవునికి అప్పగించాలి. రెండోది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయనను నమ్ముకున్న వారెవరు కూడా వారి నమ్మకాన్ని నా దేవుడు ఎన్నడూ కూడా వమ్ము చేయలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ముకున్న వారు ఏ రోజు మోసపోలేదండి. మనుషులు నమ్ముకొని మోసపోతూ ఉంటాం. ఎంతో ప్రేమిస్తాం, ఎంతో సహాయం చేస్తాం, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు చాలామంది. సహాయం చేస్తానని మాటిచ్చి మనకి వెనుక తీసేస్తూ ఉంటారు ప్రియులరా. మనుషుల యొక్క స్వభావం అది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నీ మార్గాలు ఆయనకు అప్పగించండి, ఆయనను నమ్ముకున్నాము. అప్పుడు జరిగే గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? చదవమంటారా? ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకే వచనంలో 3 ఆశీర్వాదాలండి. ఒకటి, దేవునికి అప్పగించాలి, దేవుని విశ్వసించాలి. మూడోది, ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యాన్ని మీ కన్నులు చూచినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాసం అంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రతి అవసరతను దేవుడు సంధిస్తాడు. కనుక ఈ మాసాన్ని గురించి మీకున్నటువంటి ప్రతి కలవరము, ప్రతి భయము, ప్రతి ఆందోళన కూడా దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇంటి రెంట్ గురించి ఆలోచన చేస్తున్నారా? కరెంటు బిల్లు ఎలా కట్టాలని ఆలోచన చేస్తున్నారా? ఇంటర్నెట్ బిల్లు ఎలా కట్టాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలి, లేకుంటే వడ్డీలు ఎలా కట్టాలి, రాస్కి డబ్బులు కట్టాలి, డోక్రాకి డబ్బులు కట్టాలి, పిల్లల యొక్క స్కూల్ ఫీజుకి డబ్బులు కట్టాలి, ఎగ్జామ్ ఫీజులు కట్టాలి, రకరకాల అవసరతలు ఉండిండొచ్చు ప్రియులారా. అది ఏ అవసరమైనా కూడా దేవుని సన్నిధిలో మీరు ఆయన పాద సన్నిధిలో ఉంచినట్లయితే ప్రభు అద్భుతంగా సంధించబోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక అవసరతలన్నిటి గురించి మీరు కలవరపడొద్దండి, భయపడొద్దండి. వాక్యం అంటుంది కదా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అంతే, మీరు దేవుని సన్నిధిలో ఉంచండి, చాలా. అంతే. ప్రభువా, ఈ అవసరతలన్నీ ఉన్నాయి ప్రభువా, మీకు తెలిసిన ఆయన సహాయం చేయండి, అడుగుడి మీకు ఇయ్యబడును వాక్యం అంటుంది. కనుక ఈ నెల మీ ప్రతి అవసరతను కూడా దేవుడు ఆయన మహిమలో సంధించునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన 3 మాసములు అద్భుతంగా నడిపించినటువంటి దేవుడు ఈ 4వ మాసం అంతా కూడా మీకు సహాయము చేసి అద్భుతంగా నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో ప్రభువా, ఈ మాసంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో ప్రభువా, మీ కృప, మీ కనికరం, మీ కాపుదల, మీ తోడు, మీ నడిపింపు ఉంచండి ప్రభువా. నాయన, వారి మార్గంలో మీకు అప్పగించి ఉండగా ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచి ఉండగా ప్రభువా, ఒక అద్భుతము యేసు నామములో జరుగునుగాక. ఒక ఆశ్చర్య కార్యము యేసు నామములో జరుగునుగాక ప్రభువా. మాతోను మా ప్రియులతోను ప్రభువా, ఈ దినం ఈ మాసమంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.